అంటే ఈ ఆసనాన్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా మన శరీరం వజ్రంలాగా శక్తివంతంగా తయారవుతుంది. అద్భుతమైన ఆసన్, చాలా ఎఫెక్టివ్ ఆసన్, అందరూ వేయవచ్చు. ముఖ్యంగా ఇందులో నీ పెయిన్స్, మోకాలు నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు ఈ ఆసనం వేయరాదు. బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు వేయవచ్చు, నడుము నొప్పి ఉన్నవాళ్ళు కూడా వేయవచ్చు. వాళ్ళ స్పైనల్ కార్డ్ పొజిషన్ కరెక్ట్గా ఉంటుంది. ఒక్క నీ పెయిన్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఈ ఆసనం వేయరాదు. మనం ఆసనంలోకి వెళ్దాం. ముందుగా ఈ పొజిషన్లో ఆసన స్థితి ఇది. ఈ పొజిషన్లో కూర్చోవాలి. ఇక్కడ నుంచి లెఫ్ట్ లెగ్ సీట్ కిందకి తీసుకోవాలి. దాని వెనక రైట్ లెగ్ కూడా సీట్ కింద తీసుకోవాలి. రెండు పాదాలపైన వెనుక వచ్చేసి మన పొజిషన్ ఇలా ఉండాలి. వెనుక రెండు పాదాలపైన ఇలా మన సీట్ ఉండాలి. రెండు మోకాళ్ళు రెండు కలిసి ఉండాలి. బ్యాక్ బోన్ స్ట్రేట్ ఉంచాలి. రెండు హ్యాండ్స్ మోకాళ్ళ పైన ఉంచాలి. బ్యాక్ బోన్ స్ట్రేట్ ఉంచాలి. క్లోజ్ యువర్ మౌత్, క్లోజ్ యువర్ ఐస్. డీప్ బ్రీతింగ్. ఇలాగ 5 to 10 బ్రీత్స్. డీప్ బ్రీతింగ్, దీర్ఘ శ్వాసలు. ఒక 5 నుంచి 10, 12, 15 వరకు మనకు వీలైనంత వరకు కూడా 20 బ్రీత్స్ వరకు కూడా తీసుకోవచ్చు ఈ పొజిషన్లో.